గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 11వ రోజు రాత్రి చాత్రినాక అవస్థలు శేఖర్ అక్షయ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి స్వాములను సత్కరించి దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Okay, happy birthday, Swami. వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈ రోజు చేరుకోవడం జరిగింది. వీటితో 11వ రోజు పూర్తి చేసుకుని ఈ రోజు మహాపడి పూజ కార్యక్రమం గుత్తి పట్టణంలో ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం సభ్యులు శేఖర్ గారు, వారి కూతురు అక్షయ గారి బర్త్డే సందర్భంగా పోలెల శేఖర్ గారు వాస్తవ్యులు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం సభ్యులు వారి కుటుంబం తరఫున ఈ రోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరియు వారి ధర్మపత్ని అయినటువంటి లహారిక గారికి, వారి ఇంకొక కూతురైనటువంటి ప్రణయ గారికి మరియు శివాంశ్ గారికి, హరిణి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అన్నగారు శేఖర్ గారు ఇప్పుడు వెన్నంటి ఉంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందంలో సభ్యుడైనందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు అక్షయ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, గుత్తి పట్టణంలో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర 11వ రోజుకు చేరిన సందర్భంగా మహాపడి పూజ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ అన్న ఫ్యామిలీకి మరియు అక్షయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. ఇక 12వ రోజు తెల్లవారుజామున గుత్తి నుండి బయలుదేరిన స్వాములు 24 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి కల్లూరు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి తారాణం చేశారు. మధ్యాహ్నం కొందుర్కు మండలం శ్రీ రంగాపురం వాస్తవ్యులు మెరుగు రవీందర్, రమ్య, పాలమణి, మహేందర్ స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 7 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం కార్లదిన్నే చేరుకున్నారు. ఇక అక్కడ రాత్రికి బస చేసి మళ్ళీ రేపు పాదయాత్రలు ప్రారంభించనున్నారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక పాదయాత్ర చేస్తున్నప్పుడు స్వాములు ఫోన్లు వినియోగించకుండా పాదయాత్ర చేస్తున్నారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు ఉదయం గుత్తి నుంచి బయలుదేరి కొల్లూరులోని పుట్ట దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈరోజు కల్లూరులో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దాత మన మెరుగు రవీందర్ గారు, వారి ధర్మపత్ని రమ్య గారు, గోత్రం వచ్చేసి పాలచెర్ల గోత్రం, వారి అమ్మగారు అయినటువంటి బాలమరి గారు, సోదరుడు మహేందర్ గారు, కుందూరు మండలం శ్రీరంగపురం వాస్తవ్యులు, వారు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మన కల్లూరులోని పుట్ట దగ్గర ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈ సందర్భంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు కలగాలని వారు మున్ముందు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఇదే విధంగా తోడ్పాటు అందించి వారి సహసహకారం అందించాలని ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి సదా కృతజ్ఞత తెలియజేస్తూ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. అదేవిధంగా మా అడుగులో ప్రతి అడుగులో మాకు తోడ్పాటు అందిస్తూ మమ్మల్ని కవర్ చేస్తున్నటువంటి అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి.